వెల్కమ్ టు పూరా లోకల్. నూతన తెలుగు సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మార్చి 30వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరానికి సూర్యుడు అధిపతి. హిందూ పంచాంగం ప్రకారం ఒక్కో తెలుగు సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈసారి వచ్చే ఉగాది పేరు విశ్వావసు నామ సంవత్సరం. మార్చి 30వ తేదీ ఆదివారం పాడ్యమి తిథి నుంచి ఈ విశ్వావసు నామ సంవత్సరం మొదలు కానుంది. మనిషి ప్రకృతికి కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడు కనుక ప్రకృతి నూతనంగా మారినప్పుడు మనిషి జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతుంది. ఉగాదికి మరో పేరు కూడా ఉంది, అదే యుగాది, అంటే సృష్టి ప్రారంభమైన రోజు. ఉగాది పండుగ రేవతి నక్షత్రంలో ప్రారంభమవుతుంది. అందువల్ల కొత్త ఏడాదిలో ప్రజలు సౌమ్యంగా ఉంటారు. ఈ నక్షత్రం వల్ల కలిగే శుభ ఫలితాలను మార్గశిర మాసంలో కనపడతాయని పండితులు అంటున్నారు. ఈ సంవత్సరం సంపద సమృద్ధిగా ఉండడంతో ప్రజల్లో ఆనందం, శాంతి ఉంటుంది. అయితే చేసే పనులకు సంబంధించి ఆయా ప్రయత్నాల్లో బలం, సామర్థ్యం ఉంటుంది. విజయం సాధించాలంటే తెలివితేటలను ఉపయోగించాల్సిందే. ఉగాది రోజున పంచాంగ శ్రవణం, ఏడాదిలో తమ భవిష్యత్ ఎలా ఉంటుంది, ఆదాయ వ్యయాల గురించి తెలుసుకోవడం, జాతకాన్ని వినడం, గ్రహ కదలికలను అర్థం చేసుకోవడం ద్వారా ఏడాదిలో ఎలా జీవించాలి అనే అంచనాకు వస్తారు ప్రజలు. కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్ట నష్టాల నుండి విముక్తి కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. తమ జాతకం ఎలా ఉంటుందోనని తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు. అయితే ఈ సంవత్సరంలో ఒక కొత్త వ్యాధి ప్రబలుతుందని పండితులు చెబుతున్నారు. దొంగతనాలు తారాస్థాయికి చేరుతాయంటున్నారు. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో మొక్కల పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందట. దీంతో రైతాంగానికి కాస్త ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ పండిన పంటకు రేటు అధికంగా ఉండడంతో రైతులకు సంపద విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని పంచాంగం ద్వారా తెలుస్తుంది. వర్షాలు కూడా తగినంతగా పడతాయట. ఉగాది ప్రారంభంలో ఐంద్ర యోగం ఉంటుంది. ఐంద్ర యోగం అంటే మన ఇంద్రియాలను నియంత్రించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మిక వైపు నడిపించే ప్రక్రియ అని అర్థం. ఈ సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి శుభప్రదమైంది. రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. చంద్రగతిని అనుసరించే ప్రారంభమయ్యే విశ్వావసు నామ సంవత్సరం భావకారణంతో మొదలవుతుంది కనుక ఈ ఏడాది ఏ పని చేయాలన్నా పండితులను సంప్రదించి ముహూర్తం, శుభతిథి ప్రకారం పని ప్రారంభిస్తే సంపద, ఆయుష్, నక్షత్రం వల్ల పుణ్యం, యోగం వల్ల వ్యాధినాశం, కరణం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం వర్తిస్తుందని పంచాంగ కర్తలు చెబుతున్నారు.